ఇప్పుడైన రాష్ట్రమంతా షాక్. అంబులెన్స్‌కి దారివ్వలేదు. అంతే పోలీసుల భారీ షాక్. వివరాలు చూస్తే ఈ రీసెంట్‌గా సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే గనక చాలా వైరల్ అవ్వడం జరుగుతుంది. ఒక అత్యవసర పరిస్థితుల్లో అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్‌ని తీసుకొని ఒక అంబులెన్స్ అయితే గనక అత్యంత వేగంగా వెళ్తుంది. ఆ హారన్ కొట్టిన విధానం చూస్తే గనక లోపల పేషెంట్ పరిస్థితి చాలా సీరియస్‌గా ఉన్నట్లయితే తెలుస్తుంటుంది. అయితే చాలా వాహనాలు దారి అయితే గనక ఇవ్వడం జరిగింది. అయితే ఒక కారు మాత్రం ఎంత దూరం వెళ్ళినా అసలు ఎట్టి పరిస్థితిలో దారి అయితే ఇవ్వలేదు. చాలామంది ఆ వీడియో చూసిన వారైతే కోప్పడుతూనే కామెంట్ చేశారు. ఇప్పటికీ ఈ వీడియో చాలామంది చూసే ఉంటారు. దీనిపై ఇప్పుడు పోలీసులు అయితే గనక సంచలన నిర్ణయం తీసుకున్నారు. వివరాలు చూస్తే కుయ్ కుయ్ అంటూ రోడ్డుపై అంబులెన్స్ వచ్చిందంటే ఎవరైనా ఏం చేస్తారు? వెంటనే అంబులెన్స్ వెళ్ళడానికి దారి ఇవ్వాలని వాహనాలను వెంటనే పక్కకు తీసుకుంటారు. లేదంటే వాహనాన్ని పక్కకు ఆపుతారు. కానీ కొంతమంది ఆకతాయిలు అంబులెన్స్‌కి దారి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ వ్యక్తి అంబులెన్స్‌కి దారి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా కారు నడిపినందుకు కారు ఓనర్‌కైతే పోలీసులు షాక్ ఇచ్చారు. కేరళలో ఈ ఘటన జరిగింది. అంబులెన్స్ చాలా సేపటి నుంచి కుయ్ కుయ్ అంటూ సౌండ్ చేసి హారన్ కొడుతున్న కారు డ్రైవర్ సైడ్ ఇవ్వలేదు సరికదా అంబులెన్స్ కంటే వేగంగా పోనివ్వడానికి అయితే అతను ప్రయత్నించాడు. సో ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్లను అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నారు. ఎన్నిసార్లు హార్న్ కొట్టిన కారు డ్రైవరు అంబులెన్స్‌ని ముందుకు వెళ్లేందుకు దారి మాత్రం ఇవ్వలేదు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఇది పోలీసుల దృష్టికి వెళ్ళింది. వెంటనే పోలీసులు కారు యజమానికి 2.5 లక్షలు ఫైన్ వేయడంతో పాటు అతని డ్రైవింగ్ లైసెన్స్ కూడా పూర్తిగా రద్దు చేశారు. కారు యజమానికి ఫైన్‌తో పాటు అరెస్ట్ చేసి ఉండాల్సిందని నెటిజన్లు అయితే అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అతనికి లైసెన్స్ ఫైన్ వేసినందుకు నెటిజన్లు అయితే పోలీసుల్ని ప్రశంసిస్తున్నారు. ఇప్పటికీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంబులెన్స్ ఎంత హార్న్ కొట్టినా దారి ఇవ్వకపోగా అతని కంటే వేగంగా ప్రయాణించడానికి అయితే అతను ప్రయత్నించాడు. సో ఓవరాల్‌గా చూస్తే 2.5 లక్షల ఫైన్‌తో పాటు పూర్తిగా కారు డ్రైవర్‌కి సంబంధించిన లైసెన్స్ కూడా రద్దు చేయడం జరిగింది.